నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. సెప్టెంబర్ 1 సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే రోజు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. అంటే చాలా మంది చర్చించుకుంటున్నారు నాడు హైటెక్ సిటీ నుండి నేడు క్వాంటమ్ వ్యాలీ గురించి. అలానే నాడు విద్యార్థి నాయకుడిగా ఉన్న వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి నాయకుడిగా ఎదిగిన తీరు గురించి. మరి ఈయనలో మరొక స్పెషాలిటీ ఉంది. సరిగ్గా 15 సంవత్సరాలు సీఎంగా ఉంటే 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. సో ఎలా ఈ 30 ఏళ్ళ జర్నీ నడిచింది, ఈ జర్నీలో ఆయన ఎలాంటి అవార్డులు రివార్డులు తీసుకున్నారు, ఇలాంటి విషయాలు, అలానే ఈయన నుండి ఇప్పుడున్న యువత నేర్చుకోవాల్సిన అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సరిగ్గా అయినా 15 సంవత్సరాలు సీఎంగా ఉంటే 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో అందరూ సీఎం అయితే సంతోషించాలి, వాళ్ళకి ప్రశంసలు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి సీఎం అయినప్పుడు ఆయనకి విమర్శలు ఎదురయ్యాయి. అలానే ఆయన అవమాన పాలు అయిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఎలా చూడాలి ఈ 30 ఏళ్ల జర్నీ? వాస్తవంగా ప్రజా జీవితంలో చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం మొదలయ్యి దగ్గరగా 5 దశాబ్దాలు అవుతుంది. 1978 ఎన్నికల్లో వారు మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో మొట్టమొదటిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారు 1983 ఎన్నికల్లో ఓటమి చెందారు. 85 ఎన్నికల్లో పోటీ చేయాల. అంటే అప్పుడు ఒక 6.5 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ 1989 నుంచి టిల్ డేట్ వరకు అప్రతిహతంగా వారి రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. ఓవరాల్గా ఇప్పటి వరకు వారు పోటీ చేసిన 10 అసెంబ్లీ ఎన్నికల్లో 9 ఎన్నికల్లో నెగ్గారు. అంటే 90% స్ట్రైక్ రేటు. 9 దఫాలు నెగ్గిన ఈ క్రమంలోనే 1995 సెప్టెంబర్ 1వ తారీఖు రోజు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కేసుకుంటే సరిగా 30 సంవత్సరాల కాలం. ఈ 30 సంవత్సరాల్లో వారైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, లేదు అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సరిగ్గా 15 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు, 2019 నుంచి 2024 వరకు 15 సంవత్సరాలు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. 95 నుంచి 2004, 2014 నుంచి 2019, మళ్ళీ 2024 జూన్ నుంచి కంటిన్యూ ఇప్పుడు ముఖ్యమంత్రిగా వారు కొనసాగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం ప్రధాన ప్రతిపక్ష నాయకులుగానే ఎవరు లేరు, ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగానే ఎవరు లేరు ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు. వారు 4వ దఫా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన 30 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. 1995లోనే వారు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా ఎంపికయ్యారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ 3 దశాబ్దాల వారి ప్రస్థానం వెనక మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే చాలా నిందలు మోసారు. నిందలు ఎవరు మోపుతున్నారు? ఆయన రాజకీయ ప్రత్యర్థులు మోపుతున్నారు. ఆయన శ్రేణులు ఆయన వెనంటే ఉంటున్నాయి. ఆయన్ని అభిమానించే ప్రజలు ఆయన్ని గెలిపిస్తానే ఉన్నారు. ఈ నిందలు మోపటం మొదలుపెట్టిన తర్వాత వారి నాయకత్వంలోనే 1999లో పార్టీ అధికారంలోకి వచ్చింది, 2014లో అధికారంలోకి వచ్చింది, 2024లో అధికారంలోకి వచ్చింది. అంటే 95లో వారు ముఖ్యమంత్రి కావడానికి ఆ రోజు రామారావు గారి నుంచి బలవంతాన అధికారం లాక్కున్నారు అని చెప్పి నిందలు మోపే ప్రయత్నం చేసిన వాస్తవం వేరు. రామారావు గారిని ఆరాధ్య దైవంగా భావించి ఆయన్ని గెలిపించిన ప్రజలే తెలుగుదేశం పార్టీలో తలెత్తిన నాయకత్వ సంక్షోభ నేపథ్యంలో రామారావు గారిని దింపేటాన్ని ప్రజలు సమర్థించారు. సమర్థించుకుంటే 1995లో జరిగిన అధికార మార్పిడి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కనుక జరుగున్నట్టయితే 1984లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం ఎలా ప్రజల్లో నుంచి ఉవ్వెత్తి నెగిసిందో అటువంటి ఉద్యమమే 1995లో కూడా ఎగిసేది. కానీ రామారావు గారి కుటుంబ సభ్యులు, రామారావు గారి పార్టీ సహచరులు, రామారావు గారి పార్టీ శాసనసభ్యులు, రామారావు గారి శ్రేణులు, పార్టీ శ్రేణులు, రామారావు గారిని అభిమానించి ఓన్ చేసుకొని ఓట్లు వేసి గెలిపించిన సామాన్య ఓటర్తో సహా రామారావు గారి నుంచి అధికార మార్పిడి చంద్రబాబు నాయుడు గారికి మార్పు చెంది చంద్రబాబు నాయుడు గారి పార్టీ సారథ్య బాధ్యతలు, రాష్ట్ర ముఖ్యమంత్రిత్వాన్ని స్వీకరించడాన్ని ప్రజలు ఆశీర్వదించారు. అది రామారావు గారు రిలీజ్ అయ్యారు. ఆయన కొన్నాళ్ళు ప్రజల్లోకి వెళ్ళొచ్చారు. ప్రజలలో నుంచి ఆయనకి స్పందన రాకపోవటాన్ని ఆయన అర్థం చేసుకున్నారు.
దానికి దారితీసిన పరిస్థితుల పట్ల ఆయనకు ఒక స్పష్టత వచ్చింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో తలెత్తింది నాయకత్వ మార్పిడి సంక్షోభం. అది ఓకే. డెమోక్రటిక్గా పార్టీ శాసనసభ్యులు తమ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా రామారావు గారి స్థానంలో చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకున్నారు. అవును. మెజారిటీ శాసనసభ్యుల అభిప్రాయం మేరకే తెలుగుదేశం పార్టీ ద్వారా 1994 డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో నెగ్గిన శాసనసభ్యులు లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్టీ రామారావు గారిని ఎన్నుకున్న నేపథ్యంలోనే వారు ముఖ్యమంత్రిగా గవర్నర్ గారి చేత ఆహ్వానించబడ్డారు. అదే శాసనసభ్యులు రామారావు గారి నాయకత్వం పట్ల అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ చంద్రబాబు నాయుడు గారిని తమ నాయకుడిగా ఎంపిక చేసుకున్నారు. కాబట్టి గవర్నర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి ప్రభుత్వం ఏర్పాటు చేయమని వారికి బాధ్యతలు అప్పచెప్పారు. దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనేది ఇవాళ ప్రధానంగా ఈరోజు లక్ష్మీపార్వతి సాక్షి పత్రికలో ఆర్టికల్స్ రాస్తూ ఉంది. 9 నెలల క్రితం రామారావు గారి చేత ప్రభుత్వ ఏర్పాటు జరిగి రామారావు గారిని శాసనసభ్యులందరూ కలిపి నాయకుడిగా ఎన్నుకొని రామారావు గారి చేత టికెట్లు ఇవ్వబడ్డ శాసనసభ్యులు 9 నెలల్లోనే రామారావు గారితో ఎందుకు విభేదించారు? దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి నుంచి అధికారాన్ని లాక్కోవటానికి కుట్రలు బన్నితే శాసనసభలు అందులో పావులుగా మారి భాగస్వాములు అయ్యారా? ఆ రోజు జరిగిన పరిస్థితులు వేరు. ఆ రోజు పార్టీలో ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆమె వల్ల చాలా మంది నాయకుల రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టబడతాన నేపథ్యంలో పార్టీకి వెన్నెముగ్గా రామారావు గారికి అండదండలు అందించిన నాయకుల రాజకీయ భవిష్యత్తును ఆమె చిదిమేస్తున్న నేపథ్యంలో శాసనసభ్యుల్లో తలెత్తిన అభద్రతాభావ నేపథ్యంలో జరిగిన తిరుగుబాటు అది. దానికి కర్త కర్మ క్రియ లక్ష్మీపార్వతి. రామారావు గారిని ఎన్ని విధాలుగా ప్రాధేయపడ్డా లక్ష్మీపార్వతిని ఎడంగా పెట్టండి అని చెప్పని అభ్యర్థించిన రామారావు గారి వినని నేపథ్యంలోనే రామారావు గారితో ఆయన అనుయాయులు, ఆయన శిష్యులు, ఆయన ద్వారా రాజకీయపు ఆరంగేట్రం పొందిన నాయకులు కూడా ఆయనతో విభేదించారు. అది డెమోక్రటిక్ ప్రక్రియ. నాయకుడు నంది అంటే నంది, పంది అంటే పంది అనాల్సిన అవసరం లేదు. నాయకుడు తప్పు చేస్తున్నా చక్కదిద్దే బాధ్యత ప్రజాస్వామ్య దేశంలో పార్టీల్లో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. అభిప్రాయ భేదాలు వచ్చిన మాత్రాన ఆ అభిప్రాయ భేదాలతోటి ఏకీభవించని నాయకత్వం దగ్గర ఆ నాయకత్వానికి బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు రామారావు గారు లక్ష్మీపార్వతి ట్రాప్లో ఉండిపోయారు. శాసనసభ్యులని పార్టీ నుంచి వరుస క్రమంలో DCMS ఎన్నికలుగా సాగ్గా చూపించే సస్పెన్షన్కి గురి చేస్తున్న నేపథ్యంలో లక్ష్మీపార్వతి విధానాలతోటి విసిగి వేశారని శాసనసభ్యుల్లో మొదలైన అన్రెస్ట్, దానికి ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు కూడా ఆయన సంతానం నుంచి వైపు కూడా మద్దతు దొరికిన నేపథ్యంలో పార్టీలో ర్యాంక్ అండ్ ఫైల్ అంటారు, అంటే అన్ని శ్రేణులలో ఉన్న నాయకులు కార్యకర్తలు కలిపి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తున్న లక్ష్మీపార్వతి ఆమె ఒక పార్టీ పెట్టింది. తన వల్లే రామారావు గారికి ఆ విజయం దక్కింది అని చెప్పని 94 విజయాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేసింది. మరి అటువంటి ఆమె పెట్టిన పార్టీ ద్వారా ఎంతమందిని గెలిపించుకుంది, ఎంతకాలం పార్టీని కొనసాగించగలిగింది? ఇవాళ ఆమె ఈ నిందలు మోపుతూ ఉండగానే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల ప్రస్థానం ముగిసింది. స్టిల్ కంటిన్యూస్. ఆయన రాజకీయ ప్రస్థానం ఇంకా నిరంతరం కొనసాగుతూనే ఉంది. భగవంతుడు ఆయనకు ఆశీస్సులు అందించినంత కాలం, ఆయురారోగ్యాలతో వర్ధిల్లినంత కాలం ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఇదే విధమైన యాక్టివ్ పాలిటిక్స్లో ఆయన కొనసాగుతూనే ఉంటారు కూడా భవిష్యత్తులో కూడా. మరి లక్ష్మీపార్వతి ఆమె రాజకీయ మనుగడేంటి? ఇవాళ ఆమె ప్రస్తావన, ఆమె లేవనెత్తుతున్న అంశాలే జెన్యూన్ అయ్యుంటే ప్రజల కన్నా, ప్రజల విచక్షణ కన్నా లక్ష్మీపార్వతికి మాత్రమే అంతటి మెచ్యూరిటీ ఉందా? కోట్లాది మంది ప్రజల విచక్షణని, ప్రజల విఘ్నతని ఆమె ప్రశాంతకం చేసే ప్రయత్నం చేస్తుందా? 100కి 100 పాళ్ళు అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. ప్రజలకు స్పష్టత ఉంది. లక్ష్మీపార్వతి ఏంటి, లక్ష్మీపార్వతి ప్రస్థానం ఏంటి, ఆమె ఏ గ్రామాన్ని నుంచి వచ్చింది, ఏ గ్రామంలో మెట్టినిల్లు, పుట్టినిల్లు, మెట్టినిల్లు గురించి అవగాహన ఉంది, ఎక్కడ ఏ విధమైన లైఫ్ స్టైల్ ఆమె ఉండేది, తర్వాత రోజుల్లో ఆమె ఎక్కడ వరకు ఆమె ఎగబాకాలని చెప్పిన ప్రయత్నం చేసింది, దాని పర్యవసానం పార్టీలో చోటు చేసుకున్న పరిస్థితులు, పరిణామాలు, ఎన్టీ రామారావు గారి స్థాయి నాయకుడితో ఆయన పార్టీ శ్రేణులు విభేదించిన పరిస్థితులు, వీటన్నిటి పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి వాళ్ళ సమాజంలో చెల్లని కాసులాగా లక్ష్మీపార్వతి మిగిలిపోయి ఉంటే సుస్థిర, సమర్థవంతమైన, ప్రజా ఆమోదం కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ లక్ష్మీ ఎన్టీఆర్ పేరిట ఆమె వ్యక్తిత్వానికి ఒక ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం రాంగోపాల్ వర్మ వాళ్ళు చేసిన, చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన అంతిమ న్యాయ నిర్ణేతలైన ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తూనే ఉన్నారు. ఈ లక్ష్మీపార్వతి లాంటి ఈ అవుట్డేటెడ్ ఈ పిడివాదాలని
జగన్మోహన్ రెడ్డి గారి పత్రికల్లో కథనాలు రాయటానికో ఆయన విసిరే ఎంగిలి మెతుకులకో కన్ఫైన్ అయిపోయి వీళ్ళ స్థాయి వీళ్ళు పరిమితం చేసుకుంటా ఉన్నారు. ఓకే. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ద్వారానో లేదు పార్టీ శ్రేణుల ద్వారానో రామారావు గారికి జరిగింది వెనుపోటు కాదు. అది పార్టీలో సమిష్టిగా తీసుకున్న నిర్ణయ పర్యవసానం జరిగిన అధికార మార్పిడి మాత్రమే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.